బెస్ట్ ఇన్ ఫెసిలిటీస్, ఎలిగెంట్ డిజైన్, న్యూ ఏజ్ ఫీచర్స్, ఎక్స్ట్రాడినరీ ఎమ్యూనిటీస్ తో ప్రైమ్ లొకేషన్ లో ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడంలో హైదరాబాద్ సిటీలోనే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ గా నిలిచేటువంటి సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ఐకానిక్ కన్స్ట్రక్షన్స్ తో ప్రైమ్ లొకేషన్ లో బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్రాజెక్టులతో బ్రాండ్ వాల్యూను రోజు రోజుకి పెంచుకుంటూ వస్తుంది. ప్లానింగ్, వర్క్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్ ఇలా ప్రతి విషయంలోనూ ఎన్సిడికి సాటి మరేదీ లేదు. 2 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించి ఎందరికో ఫేవరెట్ ఆర్గనైజేషన్ గా ఎదిగిన ఘనత ఎన్సిడిది. హైదరాబాద్ వెస్ట్ జోన్ లో బెస్ట్ రియాలిటీ సంస్థ అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు నిఖిల. సిటీ వెస్ట్ సైడ్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా మోకిలాలో నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ పలు ప్రాజెక్టులు డెవలప్ చేసింది. ఈ ఏరియాలో నిఖిల సంస్థ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాక్లలో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్టులు డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ లో కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. కస్టమర్లకు అల్టిమేట్ లివింగ్ ఎక్స్పీరియన్స్ పంచేలా మోడ్రన్ మార్వెల్ గా నిలిచే లగ్జరీ అండ్ లావిష్ హౌసింగ్ ప్రాజెక్టులు డిజైన్ చేయడంలో సాటి లేని మేటి సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాల్లో హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్టులతో సిటీ రియాలిటీ రంగంలో ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. మోకిలా ఏరియాలో ఈ సంస్థ లగ్జరీ అండ్ కంఫర్ట్ పర్ఫెక్ట్ బ్లెండ్ గా డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. ఈ రోజు సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులందరితో చాలా విషయాలు డిస్కస్ చేయడానికి శ్రీనివాసరావు గారు రెడీగా ఉన్నారు. నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అధినేత శ్రీనివాస్ గారు, నమస్తే సార్. నమస్తే. సో శ్రీనివాస్ గారు మొహంలో చక్కగా హ్యాపీనెస్ కనిపిస్తుంది, ఎందుకంటే రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ అద్భుతంగా ముందుకెళ్తోంది. సార్, ప్రెసెంట్ ఇప్పుడు రాయల్ పెవిలియన్ స్టేటస్ ఏంటి? ఎన్ని బ్లాక్స్ కంప్లీట్ అయ్యాయి? ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు? మన రాయల్ పెవిలియన్ 4 బ్లాక్స్ గా కట్టడం జరుగుతుంది. ఏ బ్లాక్ అన్ని స్లాబ్లు కంప్లీట్ చేసుకుని బ్రిక్ వర్క్ అయిపోయి ఫ్లోరింగ్ అలాగే పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. హ్యాండ్ ఓవర్ చేయడానికి అతి చేరువలో ఉందని చెప్పొచ్చు. మనం డిసెంబర్ నుంచి మనం ఇంటీరియర్స్ కి ఏ బ్లాక్ ని హ్యాండ్ ఓవర్ చేయడం స్టార్ట్ చేస్తాము. అలాగే మన బి బ్లాక్ కూడా అన్ని స్లాబ్లు కంప్లీట్ చేసుకుని బ్రిక్ వర్క్ కంప్లీట్ చేసుకుని ఫ్లోరింగ్ ప్లాస్టరింగ్ వర్క్ జరుగుతుంది. సి బ్లాక్ 7th ఫ్లోర్ స్లాబ్ వేయడం జరుగుతుంది ఇప్పుడు. అలాగే మనం అన్నిటికన్నా ముఖ్యమైన విశేషం ఏంటంటే సైమల్టేనియస్ గా ప్రాజెక్ట్ తో పాటు మన క్లబ్ హౌస్ కూడా కంప్లీట్ అయిపోయి క్లబ్ హౌస్ ఎలివేషన్ వర్క్స్, ఇంటీరియర్ వర్క్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి కంప్లీట్ చేయడమే కాకుండా బ్లాక్స్ తో పాటు మనం ఆల్రెడీ కాంపౌండ్ వాల్ వర్క్ స్టార్ట్ చేసి ఆర్చ్ వర్క్ కూడా స్టార్ట్ చేసి ఆర్చ్ వర్క్ కంటిన్యూ అవుతా ఉంది. సార్, ఇప్పుడు రీసెంట్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో ఏంటి అంటే ఎలక్షన్స్ అక్కడ పూర్తయిపోయింది అండ్ ఇక్కడ మనకు సెంట్రల్ కూడా పూర్తయిపోయింది. సో అసలు అంటే ఈ ఎలక్షన్స్ తర్వాత మీకేమనిపిస్తుంది? హౌ ఇస్ రియల్ ఎస్టేట్ మార్కెట్? ప్రస్తుతం ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో 2 రాష్ట్రాల్లో కూడా గవర్నమెంట్లు మారినాయి. సో అభివృద్ధి శరవేగంగా జరిగిద్దని చెప్పి అందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. తప్పకుండా కూడా అది జరిగి తీరుతుందని చెప్పి మనం కూడా ఆశిద్దాం. 2 రాష్ట్రాల్లో కూడా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉండడం వల్ల, పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉండడం వల్ల గ్రోత్ కి బాగా అవకాశం ఉండి 2 చోట్ల కూడా మార్కెట్ ఫ్లరిష్ అయ్యి మంచి అభివృద్ధి సాధించే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. రేట్లు తగ్గుతాయి అని కానీ అలాంటి భయాలు ఏమీ అవసరం లేదు. ఎక్కడ మార్కెట్ అక్కడ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఇప్పుడు హైదరాబాద్ లో సెటిల్ అయిన వాళ్ళు, హైదరాబాద్ లో ఉద్యోగం చేసే వాళ్ళు ఇక్కడ వదిలేసి వెళ్ళలేరు. సో అక్కడ కూడా ఇప్పుడు మార్కెట్ బాగుంటుంది కాబట్టి అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా కొంత ఆఫ్ లోడ్ చేసుకుని తెచ్చి మళ్ళీ హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టే అవకాశం ఉంటుంది. సో హైదరాబాద్ లో కూడా అప్వర్డ్ ట్రెండే ఉంటుంది కానీ ఎలాంటి డౌన్వర్డ్ ఉండదని మనం గంటబద్ధంగా చెప్పొచ్చు. సో ఇప్పుడు 2 చోట్ల అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో ఉన్న ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి 2 చోట్ల కూడా మంచి అభివృద్ధి చెందిందని ఆశించవచ్చు మనం.